వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. క్లైమాక్స్ ఈ పదం మీరు వినే ఉంటారు, డెఫినెట్ గా అందరూ వింటారు. సినిమా చూసే ప్రతి ఒక్కరికి కూడా సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇంకో ఎత్తు. సరే, డెఫినెట్ గా విలన్ మీద హీరో గెలుస్తాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా కానీ ఎలా ఉంటుంది ముగింపు, క్లైమాక్స్ ఎంత బాగా ప్లాన్ చేశారు, ఎలా ఉండబోతోంది అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మునివేళ్ల మీద కూర్చుని అలా ఆసక్తిగా ఉత్కంఠగా మాత్రం ఖచ్చితంగా క్లైమాక్స్ని చూస్తారు. సినిమా అంతా ఒక ఎత్తు ఉంటుంది, క్లైమాక్స్ మాత్రం మరో ఎత్తు. ఇది కేవలం సినిమాకి వర్తించదు, ఏపీ పాలిటిక్స్ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. సో కౌంటింగ్ ప్రక్రియ తుది ఘట్టానికి వచ్చేసింది. సో క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రచారం ఒక ఎత్తు, షెడ్యూల్ ఒక ఎత్తు, నోటిఫికేషన్ ఒక ఎత్తు, తర్వాత పోలింగ్ ఒక ఎత్తు, ఇక కౌంటింగే క్లైమాక్స్. సో ఎవరి బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతోంది, ఎవరు బిషాన్ ఎత్తేస్తున్నారు, లేకపోతే ఎవరిది సూపర్ హిట్ సినిమా, ఇందులో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేది ఇంకొక 3 రోజుల్లో క్లైమాక్స్కి వచ్చేస్తోంది. సో ఈ క్లైమాక్స్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఒక్కోసారి క్లైమాక్స్లో కూడా చాలా వైలెన్స్ ఉంటుంది, అంత సాఫ్ట్గా ఏమీ క్లైమాక్స్లు ఉండవు. డెఫినెట్గా చాలా వైలెన్స్తో కూడుకున్న క్లైమాక్స్లే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేషన్ బాగుంటుంది. సో ఏపీ పాలిటిక్స్ విషయంలో కూడా ఈ క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది, ఈ ముగింపు వైలెన్స్తో కూడుకుని ఉంటుందా లేకపోతే సాఫీగా సాగిపోతుందా అన్నది కూడా చాలా ఉత్కంఠభరితంగా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఫలితాలు ఒక ఎత్తు అయితే ప్రశాంతంగా జరిగితే బాగుంటురా బాబు అని చెప్పి చాలా మంది అలా గుండె మీద చేసుకుని చూస్తున్నారు. ఎందుకు అసలు ఇది హింసాత్మకంగా మారచ్చు, క్లైమాక్స్ వైలెన్స్ ఉండొచ్చు అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఒకసారి ప్రధాన పార్టీలన్నీ కూడా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో దానికి సంబంధించి సర్వం సిద్ధమవుతున్నాయి, ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయానికి వస్తే, టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విదేశాల నుంచి వచ్చారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళ నాయకులతో, ఏజెంట్లతో భేటీ అయ్యి చాలా అప్రమత్తంగా ఉండండి, కంటి రెప్ప కూడా వేయకుండా బ్యాలెట్ బాక్సుల్ని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, ప్రతి ఓటు చాలా చాలా ముఖ్యం, ఎందుకంటే అధికార పార్టీ పోస్టల్ బ్యాలెట్ మీద చాలా రభస అక్కసం ప్రదర్శిస్తోంది, కాస్త కేర్ఫుల్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, మనం గెలుస్తున్నాం అంటూ టెలికాన్ఫరెన్స్లో దిశానిర్దేశం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, దాన్ని ప్రిపేర్ అవ్వడం, సన్నద్ధత అవడం అని అంటారు. ఇక అధికార పార్టీ విషయానికి వస్తే, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా లండన్ వెళ్లారు, స్వదేశానికి తిరిగి వస్తున్నారని అంటున్నారు. సాయంత్రం మళ్ళీ వారి ఏజెంట్లతో కూడా భేటీ అయి కౌంటింగ్ కి సంబంధించిన శిక్షణ, ఏర్పాట్లు, సంసిద్ధత ఆయన కూడా ఆయన స్టైల్లో ప్రిపేర్ చేస్తారని అంటున్నారు. కానీ ఆయనకంటే ప్రిపరేషన్ ముందుగానే 2 రోజుల ముందుగానే రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేయడం అంటే అలా ఇలా కాదు, నేను అంటున్నాను కదా, క్లైమాక్స్ కొంత వైలెన్స్తో కూడుకున్న అంశంతో ఉన్నట్టు ఆయన మాటలు కానీ ఆయన చెప్పిన దిశానిర్దేశం కానీ కొంత వైలెన్స్తో కూడుకున్న అంశం కిందే ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ రూల్స్ ఫాలో అవడానికి లేము, చాలా నోరేసుకుని పడిపోయే వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోండి, అవతల పార్టీకి ఏం భయపడక్కర్లేదు, పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గద్దు అంటూ కొంత అల్లర్ల నేపథ్యంగా చేసే స్టైల్లో ఆయన హింట్ ఇచ్చారు, దిశానిర్దేశం చేశారు. తీవ్ర స్థాయిలో దీన్ని ప్రధాన ప్రతిపక్షం, విపక్షాలందరూ తప్పుపట్టారు. అలాగే సిఇఓ ముఖేష్ కుమార్ మీనా, ఎలక్షన్ కమిషన్ చీఫ్ ముఖేష్ కుమార్ మీనా ఈ అంశంపై చాలా సీరియస్గా స్పందించారు. ఆయన అల్లర్లు చేస్తే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయి, అసలు దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాము, ఇలాంటివి అసలు కుదరదని చెప్పి ఆయన కూడా చాలా గట్టి వార్నింగ్ స్టైల్లోనే స్టేట్మెంట్ ఇచ్చారు. అరెస్ట్ చేసి జైలుకి పంపుతాము, 3 అంచెల భద్రత ఉంటుంది, పోలింగ్ కేంద్రాల దగ్గర ఎవరైనా గొడవలు చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు, సో ఖచ్చితంగా గుంపు కూడకూడదు, గుంపులుగా ఉండకూడదు, గొడవలు చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పారామిలిటరీ బలగాలు, కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ దళాలు అందరూ కూడా చాలా గట్టిగా చూస్తారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే మద్యం కానీ ర్యాలీలు కానీ చేయడానికి ఏం లేదని ఆయన చెప్పారు. కానీ అధికార పార్టీ నాయకుల తీరు, శైలి చూస్తే కొంత పోస్టల్ బ్యాలెట్ల మీద వాళ్ళు మొదటి నుంచి కూడా కొంత గొడవగానే ఉన్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ, యావత్ దేశంలో కానీ రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ రికార్డ్ అవ్వడం 5,40,000 అంటే దాదాపుగా 5.5 లక్షలు అంటే అది మామూలు విషయం కాదు. అది తమకు వ్యతిరేకంగా ఉందనే అవకాశం ఉందనేది గట్టిగా భావిస్తున్న నేపథ్యంలో
వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద సీరియస్ అయ్యారు, లంచ్ మోషన్ పిటిషన్ వేసి హైకోర్టుకు వెళ్లారు. సరే, అది ఏం జరుగుతుందనేది చూడాలి. కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ సమర్థించింది. 13A సంబంధించి సీల్ వేయకపోయినా సంతకం ఉన్నా చెల్లుతుంది. అదుండి ఇది లేకపోయినా ఇదుండి అది లేకపోయినా కూడా ఖచ్చితంగా చెల్లుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన నిబంధనలు కరెక్టేనంటూ సమర్థించింది. కానీ వీళ్ళు కోర్టుకు వెళ్లారు, ఏం జరుగుతుందనేది చూడాలి. మొత్తానికైతే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి అంతా సిద్ధమైపోయింది. కానీ ఇటు ప్రధాన ప్రతిపక్షం మాత్రం చాలా గుమ్మనంగా మనం గెలుస్తాం, నిండుకుండ తొణకదు అన్నట్టు చాలా ధీమాగా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నప్పటికీ కూడా అధికార పార్టీ పోస్టల్ బ్యాలెట్ల మీద కానీ లేకపోతే అల్లర్లు చేసే విషయంలో కానీ కొంత హింసాత్మకంగా ఘటనల అంశం విషయంలో హింట్ ఇచ్చే స్టైల్లో మాట్లాడడం కానీ సజ్జల గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ పేర్ని నాని కానీ వీళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ చూస్తే కొంత కౌంటింగ్ రోజు అల్లర్లు జరిగే అవకాశం ఉందా, ఈ కౌంటింగ్ కుట్రలేంటి, అటు వీళ్ళు ఇలా మాట్లాడడం, ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అవడం, ఈ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు కూడా భేటీ అవబోతున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకి ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళు శిక్షణ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతోంది, రాబోయే 3 రోజులు సస్పెన్స్ కి తెరబడబోతున్న నేపథ్యంలో రేపు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. కాబట్టి నిజంగా హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉందా, అధికార పార్టీ ఎందుకు ఈ స్థాయిలో ఏజెంట్లకి దిశానిర్దేశం చేసింది, ఎందుకు ఈ స్థాయిలో నూరు పోస్తోంది, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి, ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారా, ఈ కౌంటింగ్ కుట్రల వెనుకున్న రోజుల్లో కౌంటింగ్ లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర హింస జరిగే అవకాశం ఉందా, దానికి ప్రధాన కారణం అధికార పార్టీ నాయకులు ఇస్తున్న స్టేట్మెంట్లు, ప్రెస్ మీట్లు దానికి సంకేతంగానే ఉన్నాయి. దానిపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా సీరియస్ అయ్యారు. అయితే ఓటమి భయంతోనే వైసీపీ ఏజెంట్లు ఘర్షణకు కూడా దిగబోతున్నారా అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ కుట్రలపై చర్చలు ప్రారంభిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు, టీడీపీ నుంచి జనరల్ సెక్రటరీ నజీర్ గారు, బీజేపీ నుంచి నాగోత్ రమేష్ నాయుడు గారు. అందరికీ స్వాగతం అండి. తురగా శ్రీరామ్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి ఇదంతా ఎలా చూస్తారు? 3 రోజుల్లో కౌంటింగ్ ఉంది అని అంటే క్లైమాక్సే, నేను అన్నట్టు క్లైమాక్స్ ప్లెజెంట్ గా ఉండబోతుందా, వైలెన్స్ గా ఉండబోతుందా? వైలెంట్ గా ఉండేలా చేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ నాకు తెలిసి పెద్దగా వైలెంట్ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిందో కోర్టు కూడా పెద్దగా పట్టించుకోలేదు అన్న వార్తలు వచ్చినాయి. సరే, ఇవాళ డెసిషన్ ఏం తీసుకుంటారు అది వేరే విషయం, కానీ ఫైనల్గా ప్రజాస్వామ్యంలో అంతిమంగా ఓటర్ అనేవాడు టాప్ అందరికన్నా కూడా. సో ఓటర్ ప్రయోజనం అనేది అన్నిటికన్నా టాప్ మోస్ట్ ప్రయారిటీ. సో అట్లాంటప్పుడు కోర్టు అయినా ఎలక్షన్ కమిషన్ అయినా ఓటర్కి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప మిగతా వాటన్నిటికీ కూడా అడ్జస్ట్మెంట్స్ చేస్తారు. ఎందుకంటే తప్పు ఎక్కడ జరిగింది, ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఇబ్బంది వల్ల వచ్చింది. సో దాన్ని సరిదిద్దుకునే బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సరిదిద్దుకుంది. ఆ సరిదిద్దుకున్న దాన్ని మీరు ఎందుకు సరిదిద్దుకుంటున్నారు, మీరు తప్పు చేశారు, తప్పు చేసిందని ఎందుకు సరిదిద్దుకుంటున్నారు అని క్వశ్చన్ చేయడం ఏంటి? అసలు ఇది కదా ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలైనా ప్రతిపక్ష పార్టీలైనా ఎవరైనా రాజకీయ పార్టీ అనేవాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడవాలి అనేది ఎవరైనా ఫైనల్గా ఆలోచించాల్సిన. మీరు ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, మీరు చేసిన తప్పుని ఎందుకు సరిదిద్దుకుంటున్నారంటారంటే ఎవరన్నా తప్పు చేస్తే మీరు ఎందుకు తప్పు చేశారని అడగాలి, మీరు ఎందుకు తప్పు సరిదిద్దుకుంటున్నారని అడుగుతున్నారండి. ఇది కదా విచిత్రం. పైగా ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేద్దాం అనుకుంటున్నది ఎవరు? అధికార పార్టీ. మన రూల్స్ పాటించడానికి లేవని చెప్తున్నారు. తప్పు చేసినా పొరపాట్లు చేసినా పర్వాలేదు అని ఓపెన్ గా చెప్తున్నారు. అసలు తప్పు చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికార పార్టీది, ప్రభుత్వానిది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి మన రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. అసలు రూల్స్ పాటించాల్సిందే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, మిగతా వాళ్ళు కూడా సామాన్యులు కూడా రూల్స్ పాటించేలాగా చేయాల్సిన బాధ్యత వాళ్ళది. రూల్స్ పాటించాల్సిన బాధ్యతను నిర్వర్తించవలసిన వాళ్ళే రూల్స్ పాటించక్కర్లేదంటే ఇక ప్రతిపక్షాలు పాటిస్తాయి. నువ్వు ఒకటంటే అదే ఎప్పుడో మన ప్రధానమంత్రి గారు ఒక ఆయన చెప్పారు పాకిస్తాన్ వాళ్ళతో, నువ్వు తమలపాకుతో ఒకటంటే నేను తలుపు చెక్కతో 2 అంటా అని శాస్త్రి గారు చెప్పారు ఎప్పుడో. అలాగా అధికార పక్షం నువ్వు కంట్రోల్ చేయవలసిన వాడు నువ్వే నేను కంట్రోల్లో ఉండనంటే ప్రతిపక్షాలకు తెలియదు ఏం చేయాలో. బట్ వీటన్నిటికన్నా కూడా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయిందో, ఈరోజు మనం ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్లుగా కూర్చుంటున్నారో, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లకు ఎవరైతే కూర్చుంటున్నారో
వాళ్ళందరికీ మన బాధ్యతగా కూడా మనం తెలియజేయాల్సిన విషయం ఏంటంటే జాగ్రత్త పడండి, రూల్స్ పాటించండి. రూల్స్ పాటించకపోతే మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొట్టిన నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గానే ఉంటారు, కానీ మీరందరూ జైళ్ళల్లో ఉంటారు. మిమ్మల్ని జైళ్ళలోంచి బయటికి తీసుకురావడానికి కూడా వాళ్ళకి స్థాయి సరిపోదు. 4వ తారీఖు తర్వాత ఇప్పుడున్న స్థాయిలేవి వాళ్ళకు ఉండవు. కాబట్టి జాగ్రత్త పడవలసిన బాధ్యత. ఊరికే ఎవడో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని రెచ్చిపోతే మీరు జైళ్ళల్లో ఉంటారు, మీ పెళ్ళాం బిడ్డలు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ కౌంటింగ్ ఏజెంట్ అయినా కూడా వ్యవహరించాలి. సిఆర్పిఎఫ్ ఉంది, మామూలు స్టేట్ పోలీస్ మాత్రమే కాదు, సిఆర్పిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. అన్ని కెమెరాలు మీ మీదే దృష్టి సారిస్తున్నాయి. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాయి. అందువల్ల ఎవరు పిచ్చి వేషాలు వేసినా కూడా ఇమ్మీడియట్గా లోపల వేయడానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉంది. ఈ రోజున్న మీరు అనుకుంటున్న ప్రభుత్వం తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే. మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు తాత్కాలిక పదవుల్లో ఉన్నారు. వాళ్ళు ఒరిజినల్ పదవులు ఎప్పుడో పోయినాయి, ఇప్పుడు తాత్కాలిక పదవుల్లో మాత్రమే ఉన్నారు. ఈ తాత్కాలిక పదవులు కూడా 4వ తారీఖు పోతాయి. అందువల్ల అందరూ కూడా జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను చెప్తున్నది ఏంటంటే ఇలాంటి కమేడియన్స్ ఎప్పుడైనా, ఇందాక మీరు చెప్పారు విలన్ ఎంత ఇదైతే, వీళ్ళంతా విలన్ స్థాయి దాటిపోయి 4 రోజుల క్రితం విలన్ స్థాయి దాటిపోయింది. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కమేడియన్ స్థాయిలోనే ఉన్నారు. వీళ్ళకి ఏ హక్కులు లేవు, ఏమీ లేవు. ప్రభుత్వం ఇప్పుడు ఆఖరికి పోలీసులు కూడా వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు. అందువల్ల వీళ్ళు కమేడియన్స్ గా మాత్రం మిగిలిపోతారు. అంటే ప్రతి అభ్యంతరానికి మీరు అడ్డుపడండి, ఆర్గ్యూ చేయండి, నోరేసుకు పడిపోండి. ఇదేంటి అసలు? అంటే ఇదా గైడ్ చేసే విధానం? రూల్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆర్గ్యూ చేయడం వరకు పర్వాలేదు. రూల్ దాటి ఆర్గ్యూ చేస్తే మాత్రం అది వైలేషన్ కింద వస్తుంది. సో అందువల్ల వీళ్ళు రూల్ లోపల ఉండి పని చేస్తారా, రూల్ దాటి పని చేస్తారా అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రూల్స్ గిల్స్ ఏం లేవు, మీరు ఆ రోజు గొడవ చేయండి. వీళ్ళు సేఫ్ ఎగ్జిట్ ని చూస్తున్నారండి. ఎలాగో ప్రభుత్వం పోతుందని అర్థమైపోయింది. ఎగ్జిట్ పోల్స్ అవన్నీ రేపు ఎలాగో 1వ తారీఖు తెలిసిపోతాయి. అందువల్ల ఓటమికి కారణాలు వెతుక్కోవడంలో భాగంగా ఇప్పుడు ఇదంతా ఈ పోస్టల్ బ్యాలెట్స్ చూసారా ఎలక్షన్ కమిషన్ ఎలా చేసిందో. మాకు అన్యాయం చేసింది, మమ్మల్ని అన్యాయంగా రేపొద్దున మా పదవులు పోయేలాగా మా ప్రభుత్వం పోయేలాగా చేసింది అని చెప్పుకోవడం కోసం అదే కదా సమస్య. ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వ్యతిరేకంగా పడతాయనేది అధికార పార్టీకి అర్థమైపోయింది. ఇవి దాదాపుగా ప్రతి నియోజకవర్గాన్ని చూస్తే ఒక నియోజకవర్గాన్ని 3,000 పైన సుమారుగా ఉన్నట్లాగా ఉన్నాయి. 3,000 అంటే 30 నియోజకవర్గాలు ఎగిరిపోతాయి, కనీసం 30 నియోజకవర్గాలు ఎగిరిపోతాయి. అట్లా ప్రతి ఇంతకుముందు ఏవైతే మెజారిటీలు వచ్చినాయో ఆ మెజారిటీలన్నింటినీ కూడా ఇవి డిసైడ్ చేస్తాయి. సో ఇమ్మీడియట్గా గతంలో ఏవైతే 5,000 లోపు మెజారిటీలు ఉన్నాయో వీళ్ళకి ఆ 5,000 లోపు మెజారిటీలు ఉన్న నియోజకవర్గాలన్నీ కూడా ఈ 3,000 ఓట్లతోటి ఇటు మారిపోతాయి. సో అందువల్ల ఇంత భయపడుతున్నారు, పేచి పెట్టేది ఇది, దీనికోసం భయపడుతున్నారు. ఆల్రెడీ 30 సీట్లు ఎగిరిపోయినాయని లెక్కేసుకోవాలి వీళ్ళు. ఆ తర్వాత నుంచి వీళ్ళకి ఎన్ని వస్తాయనేది డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల వల్ల మాత్రమే. ఇంకా మిగతా అయితే ఏంటంటే వీళ్ళు ముందు ఒక అరగంట మాత్రమే గొడవ చేయగలరు. ఒకవేళ ఈవెన్ గొడవ చేసినా కూడా ఒక అరగంట. ఆ తర్వాత నుంచి ఒరిజినల్ ఈవీఎంస్ లో వచ్చినా కూడా సేమ్ అదే రిజల్ట్ కదా. ఏ రిజల్ట్ అయితే ప్రభుత్వం వ్యతిరేకంగా వస్తుందో లేదా ప్రభుత్వానికి పోనీ అనుకూలంగా కాసేపు అనుకుందాం, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందో అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తప్ప వీళ్ళొకలాగా వాళ్ళొకలాగా. ఈ రోజు ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, టీచర్స్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు. ఒక టీచర్ పక్కన పోలీసులు నుంచోబెట్టారు స్కూల్లో, అది కూడా స్కూల్లో పోలీసులు నుంచోబెట్టారు. టీచర్స్ని పాయకానాల దగ్గర నుంచోబెట్టారు, టీచర్లని వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టారు. ఇలాంటి తప్పులన్నీ చేసి ఈరోజు దాన్ని మేమేదో ఏమీ చేయలేదు, మేము పరిశుద్ధులం, మేము శుద్ధపోసలం అని చెప్పుకోవడానికి అవకాశమే లేని పరిస్థితులు. అట్లా చూసుకుంటే టీచర్లే ఈ మాత్రం రియాక్ట్ అయితే ఇంకా ఎస్సీలు ఎంత రియాక్ట్ అవుతారు? డాక్టర్ గారిని రోడ్డు మీద షర్ట్ లేకుండా పడుకోబెట్టి దొర్లిచ్చిన రోజులు ఏ ఎస్సీలు మర్చిపోతారు? దళితులు ఎందుకు మర్చిపోతారు? ఇలా ప్రతి ఒక్కళ్ళు వివిధ వర్గాలు వాళ్ళ ద్వారా బాధింపబడ్డవాళ్ళు. ఇప్పుడు ఇంకా అసలు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉద్యోగస్తుల గురించే వీళ్ళు భయపడుతున్నారు. 5 లక్షల ఉన్న ఉద్యోగస్తుల గురించే భయపడుతున్నారు. రేపు లక్షల్లో ఉన్న నిరుద్యోగులు ఎంత రియాక్ట్ అవుతారు? వాళ్ళని ఎంత రియాక్ట్ చేస్తారు? అందువల్ల ఇవన్నీ తాత్కాలికం. మొదటి అరగంటలో మాత్రమే వీళ్ళు ఏం చేసినా చేయగలరు. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ వీటన్నిటిని నల్లిఫై చేసేసింది. నేను అనుకోవడం అంటే ఫస్ట్ అరగంట తర్వాత అంత చాలా పీస్ఫుల్గా జరుగుతుంది.
ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది 4వ తారీఖు సేమ్ పోలింగ్ మాదిరి ప్రశాంత వాతావరణం. టీడీపీతో మాట్లాడదాం. నజీర్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అధికార పార్టీ నేతల స్టేట్మెంట్లు గానీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు గానీ కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉంది రేపు కౌంటింగ్ దగ్గర అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, విశ్లేషిస్తున్నారు. ఇది ఒక రకమైన హింట్, ప్రమాద గంటిగా అంటున్నారు. సో మీ అధినేత కూడా టెలికాన్ఫరెన్స్ లో అందరిని ఎలర్ట్ చేశారు. బట్ ఈ రోజు కూడా మళ్ళీ కౌంటింగ్ ఏజెంట్లతో మీటింగ్ ఉంది. ఏం చెప్తారు? విజయచంద్రిక గారు, మీకు అలాగే మా సోదరు రమేష్ గారికి, ముఖ్యంగా ఏబిఎన్ వీక్షకులకి పేరు పేరు నమస్కారం. నమ్మకం లేదు, వీళ్ళకి ఓటమి భయం పట్టుకుందండి. వీళ్ళు ఏ విధంగా గొడవ చేయాలి, లేకపోతే ఏ విధంగా కౌంటింగ్ అడ్డుపడాలనే మాట ఇదేం కొత్త కాదండి. ఎందుకంటే కౌంటింగ్ జరిగిన టైంలో ఏ విధంగా మేము అడ్డుకోండి, ఇబ్బంది పెట్టండి అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయనకు ఒక నేపథ్యం ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత మనమే చూసాం రాష్ట్రంలో. అరే తెలుగుదేశంకి, బీజేపీకి, జనసేనకి ఓటేసామని ఎవరన్నా ప్రజలు చెప్తేనే వాళ్ళ ఇళ్ల మీద వెళ్ళి కొట్టడం, వాళ్ళని చంపబోవటం అటు చూసాం. అలాగే మా ఉత్తరాంధ్రలో, మా విశాఖపట్నం నార్త్ లో అన్న విష్ణుకుమార్ రాజు గారు మా బీజేపీ తరఫున, మా కూటమి అభ్యర్థి, అక్కడ నేను తెలుగుదేశం తరఫున నేను కోఆర్డినేటర్ని, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ని. అరే ఒక కుటుంబం మీద రాబందుల్లాగా పడి 2 కూతుర్ని, ఒక కొడుకుని తలలు పగలు కొట్టారండి. 2 కూతుర్లు, ఒక అమ్మాయి గర్భిణి, ఆ అమ్మాయి కాళ్లతో కొట్టారు. ఇలాంటి రాక్షసుల దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి ఏం చెప్పి పంపిస్తారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఇంకెవరన్నా గాని? అరే బాబు మనం ఓడిపోతున్నాం అని వాళ్ళు తెలిసింది, వాళ్ళు కాదు ఇలా ఇళ్ల మీద వెళ్ళి కొడుతున్నారు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు 5,47,000 పైన పోస్టల్ బ్యాలెట్లు అందుబాటులోకి వచ్చినాయి. దాంట్లో మాక్సిమం పోలైనాయని వారికి ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. పోలైన దాంట్లో 90% పైన కూటమికి పడినాయని చెప్పింది. అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది ఓటమి పోస్టల్ బ్యాలెట్ తోనే మొదలవుతుంది. అందుకే మీరు ఇలా చేయండి, తిరగబడండి, మీరేమి రూల్స్ ప్రకారం వెళ్తే కుదరదు, అలాంటి వాళ్ళు నాకు వద్దంటున్నాడు. అలాంటి మాటలు ఇంత శ్రీరామ్ అన్న చెప్పినట్టు ఎవరన్నా కౌంటింగ్ ఏజెంట్, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే సానుభూతి, మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, రూల్ ప్రకారం వెళ్ళాలి. కౌంటింగ్ ఏజెంట్లు కానీ, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కానీ మన యొక్క పూర్తి సమాచారం, మన యొక్క సమాచారం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండిద్ది, పోలీసుల దగ్గర ఉండిద్ది. పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం తాట తీస్తారు. మనం న్యాయబద్ధంగా వెళ్ళాలి. మీరేదో అక్కడ ఎలా ఉండిద్ది అంటే మేము చూసాం. నేను నిన్న కూడా నా కౌంటింగ్ హాల్ దగ్గర వెళ్ళొచ్చాను. 3 అంచెల్లో భద్రత ఉండిద్ది, అన్ని చోట వెబ్ కాస్టింగ్ జరుగుతూ ఉండిద్ది. అలాగే కేంద్ర బలగాలు ఉంటాయి, లోకల్ పోలీసులు ఉంటాయి, డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు. చుట్టుపక్కల 2 కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ ఉండిద్ది. ఇదేమన్నా మన వైసీపీ ఆఫీస్ కాదు, లేకపోతే మన ఇష్టానుసారం చేసుకుని పోతానికి మనం ఏదో చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేస్తేనో, ఇంకో రెడ్డి గారు ఫోన్ చేస్తేనో అక్కడ వినేవాళ్ళు ఉండరు. అక్కడ ఏదన్నా సరే ఎలక్షన్ కమిషన్ వినేవాళ్ళు ఉండరు అని అంటున్నారు. మీరు చెలరేగిపోండి, మేము మానిటర్ చేస్తాం అన్నారు. ఈడు మానిటరింగ్ చేస్తానికి రేపు ఈడుంటేనేగా 4వ తారీఖు తర్వాత ఎక్కడున్నాడో మానిటరింగ్ చేయాలి మనం. 4వ తారీఖు తర్వాత ఎవరెవరు రెచ్చగొట్టారో, ఎవరెవరు ఏం చేయాలని ఉసుగొలుపుతున్నారో వీళ్ళు పారిపోయే వాళ్ళు వీళ్ళని మానిటరింగ్ చేస్తారు. ఇప్పుడు అంతా రేపు రాబోయే ప్రభుత్వం కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి. ముందరే ఒకటే మేడం నేను చెప్తుంది, సజ్జల రామకృష్ణారెడ్డి ఏదన్నా సరే, ఇంకెవరన్నా సరే, వాళ్ళు చెప్పే విధానం కానీ, ఉసిగొల్పే విధానం కానీ చట్ట వ్యతిరేకత. ఈ పార్టీకి ఎలక్షన్ కమిషన్ గారు స్పందించారు. అలాగే సుమోటో కూడా ఒక కేసు అతని మీద బుక్ చేసి ఉంచాలి, ముందు జాగ్రత్త చర్యగా. అప్పుడే వాళ్ళ కార్యకర్తలకి సజ్జలకే దిక్కు లేదురా, వాడికే కేసు బుక్ చేశారనే ఒక భయం ఉండిద్ది. నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవబోతుంది.
మంచి మెజార్టీతో సీట్లు రాబోతున్నాయి, ప్రజాప్రభుత్వం వస్తుంది, ప్రజలకి మంచి కాలం రాబోతుంది, ఇంకా తొందరపడాల్సిన అవసరం ఏం అక్కర్లేదు, ఇన్నాళ్ళు ఓపిక పట్టాం, 3 రోజులు ఓపిక పట్టండి, మీకు 4వ తారీఖు ఈ పార్టీకి పోస్టల్ బ్యాలెట్ యొక్క సమాచారం మీ ద్వారా అందరికి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా సమాచారం తెలుస్తా ఉండిద్ది, కూటమి భారీ మెజార్టీ నమోదు చేయబోతుంది మేడం. కానీ నజీర్ గారు ఒక పాయింట్, అందరూ మానిటర్ చేస్తారు, వెబ్ కాస్టింగ్ ఉంది, వీళ్ళ ఆటలు సాగు ఇవన్నీ అంటున్నప్పటికీ కూడా మీ అధినేత కూడా ఒక విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు కదా. 175 నియోజకవర్గాల్లో 122 పరిశీలకుల్ని ఏర్పాటు చేయడం అంటే కౌంటుకు తగ్గట్టుగా లేదు అని. ఇంకొక పాయింట్, సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు లాంటి తాడిపత్రి, చంద్రగిరి, లేకపోతే మన మాచర్ల, పల్నాడు ఈ ఏరియాస్ లో కూడా ఒక్కొక్క పరిశీలకుడినే పెట్టారు. అసలు మొన్న ఏం జరిగిందనేది పోలింగ్ రోజే చూసాం. ఇప్పుడు మళ్ళీ అవి సమస్యాత్మక ప్రాంతాలు, మరి ఏం చేస్తారు మీరు? ఓ పక్కనేమో ఇట్లాంటి పిలుపులు ఇస్తున్నారు, ఇంకో పక్కనేమో కొంత ఆ విషయంలో మీ అధినేత కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. లేదు మేడం, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంలో ఎవరైనా సరే పార్టీ అధినేతలు కానీ పెద్దలు కానీ వాళ్ళు అడగాల్సిన మంచి పాయింట్ అడిగారు. ఆయన 175 నియోజకవర్గాలకి అబ్జర్వర్లు 120 మందికి వేస్తే ఎట్లా? ఎందుకంటే అవతల పక్క ఉంది ఇలాంటి రాక్షసులు, ఇలాంటి దొంగలు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవాళ్ళు, వీళ్ళు ఏదన్నా చేయగలుగుతారు. అందుకే జాగ్రత్తగా ఉండటానికి 175 మంది అబ్జర్వర్లు వేయాలనేది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కోరారు. అందుకే మేము అంటున్నాం 175 మంది అబ్జర్వర్లు వేయాలి, అందుబాటులో తేవాలి. అప్పుడే అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్న ఆర్ఓలు కానివ్వండి, ఏఆర్ఓలు కానివ్వండి, వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు చక్కగా చేస్తూ ఇంకా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే అదే మన పైన ఇంకో అబ్జర్వర్ కూర్చొని ఉన్నాడు, ఏదన్నా మనం తప్పులు చేసినా లేకపోతే మనం ఏమన్నా ఎవరి మాటకి తలొక్కి ఏమైనా తప్పులు చేయాలనిపించినా చేయకుండా జాగ్రత్త పడతారు. అందుకే మళ్ళీ మేము కూడా మీ ద్వారా ఈ చీఫ్ ఎలక్షన్ ఎలక్షన్ మన ఆఫ్ ఇండియా కానీ అప్పీల్ చేస్తారు. రమేష్ నాయుడు గారు ఉన్నారు. రమేష్ నాయుడు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కౌంటింగ్ టైం దగ్గర పడే కొద్దీ కూడా కౌంటింగ్ కుట్రలపై విపరీతంగా చర్చ జరుగుతోంది ఏపీలో, ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. ఇందనక సోదరులు నజీర్ గారు చెప్పినట్లు ఓటమి అనేది వాళ్ళకు 6 నెలల క్రితమే బోధపడింది. 6 నెలల క్రితమే బోధపడిన తర్వాత వాళ్ళు ఒక చతుర్ముఖ వ్యూహాన్ని రచించుకున్నారు. ఒకటి, 100% దొంగోట్లు అనేది అడ్వాంటేజ్ గా మార్చుకోవాలనేటువంటి ప్రక్రియ. దాని మీద ప్రతిపక్షాలు చేసినటువంటి పోరాటం చారిత్రాత్మకమైనది. తిరుపతిలో ఏ విధంగా అయితే దొంగోట్లు వేసుకున్నారో ఆ నమూనాను సాధ్యం కాలేదు వాళ్ళకి. ఈసీ కూడా కొంత చురుగ్గా వ్యవహరించింది. తర్వాత రెండో విషయానికి వస్తే వాళ్లకు చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం వాలంటరీ వ్యవస్థ. ఆ వాలంటరీ వ్యవస్థ విషయంలో కూడా ఈసీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం, దాంట్లో కూడా ప్రతిపక్షాలు విజయం సాధించడం. దగ్గర వచ్చే కొద్దీ వాళ్ళు అనుకున్నారు ఆర్థిక పరమైనటువంటి పోటీలో మనతో తట్టుకోలేరు అనేటువంటి ఆలోచనకు వచ్చారు. సుమారు 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వెచ్చించినప్పటికీ కూడా దాదాపు ప్రతి నియోజకవర్గానికి 30 నుంచి 40 కోట్ల రూపాయలు ప్రతి అభ్యర్థికి పంపించారు. 150 నియోజకవర్గాలకు ఆ విధంగా పంపించారు. కొందరు ఒక 25 నియోజకవర్గాల్లో డబ్బులు అవసరం లేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. పెట్టినటువంటి ఖర్చు ఒక భారతదేశ రాజకీయ చరిత్రలో రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పోటు లాంటి సంఘటనలు, ఉదాహరణలు, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చూసాం. అయిన తర్వాత చివరికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఎన్నికల సందర్భంలో ఆ రోజు రిగ్గింగ్లు చేసుకోవచ్చు, ఏజెంట్లు లేపేసేటువంటి ప్రయత్నం చేశారు. సాధ్యం కాలే. స్థానిక సంస్థల ఎన్నికల్లాగా ఈ శాసనసభలో ఆ విధంగా ప్రయత్నం చేద్దాం, ఈ ఎన్నికల్ని జమినీ ఎన్నికలన్నిటి కూడా ఆ విధంగా కూడా పూర్తి చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పూర్తిగా వైఫల్యం చెందారు. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం ఆ విధంగా వచ్చింది. పొద్దున్నే ఓటర్లు అందరూ బారులు తీరారు. అదే సమయంలో ఈసీ వ్యవహరించినటువంటి విధానం, పోలీసుల్లో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో పోలీసులకు అర్థమైంది
మా కాకీకు ఉన్నటువంటి విలువ పోతుంది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను ఎస్పీ కన్నా కూడా వైఎస్ఆర్సిపి మండల నాయకుడే చాలా పవర్ఫుల్ గా అయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి అనేటువంటి స్థితి బోధపడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ చాలా వరకు కొంత ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారు. ఫైనల్ గా వాళ్లకు మీరు చెప్పినట్లు ఇందనక విశ్లేషణ చేసుకున్నట్లు ట్రెండ్ ని సెట్ చేసేది ఎంప్లాయీస్ యొక్క ఓట్లు. ఆ పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏకపక్షంగా పడ్డాయి. ఏకపక్షంగా పడినటువంటి ఓట్లు ఏదైతే టఫ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈ రాష్ట్రంలో, సుమారు ఒక 30 నియోజకవర్గాల్లో చాలా టఫ్ ఉండబోతుంది అనేటువంటి విషయం అన్ని సర్వేలు చెప్తున్నాయి, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా. వాటిల్లో ఈ పోస్టల్ బ్యాలెట్లు చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు కూర్చోవాలి కుర్చీలు అనేది కూడా ఆ పోస్టల్ బ్యాలెట్లే నిర్దేశించేటువంటి స్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అనేటువంటి ఆలోచనకు వచ్చారు. దీని అన్నిటికీ ఒక రకమైనటువంటి ఆలోచనలకు ఈ చర్చలకు ప్రయత్నాలకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి, నేను ఓడిపోయినా పర్లేదు, బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో నేను పార్టీని కనీసం 24 గంటలు కూడా నడపలేనటువంటి స్థితికి వస్తాను, నా దగ్గర నుంచి అందరూ జారుకుంటారు అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇన్ని రకాలైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన చతుర్ముఖ వ్యూహాన్ని మొదలు పెట్టాడు. ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి అలజడులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం నేరుగా సజ్జల గారు కామెంట్ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక చీకటి రోజు. సజ్జల గారు ఆయన మనందరికన్నా ముందు సలహాదారుడు కాకముందు ఆయన యొక్క ప్రారంభం మీడియా, జర్నలిస్ట్, అతనికి ఆ స్థాయికి తీసుకొచ్చింది మీడియా. అదే మీడియాలో ఎన్నో రోజులు వ్యాసాలు రాశాడు ఆయన, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, లేకంటే అక్రమ పద్ధతుల్లో ఉన్నటువంటి నాయకులను దమనమాడుతూ ఇట్లాగా చాలా విషయాల్లో ఆయన రాసినటువంటి చేతి రాతలు ఏవైతే ఉన్నదో అదే చెయ్యి అదే నోటుతో ఈరోజు అక్రమమైనటువంటి పద్ధతులు అవలంబించండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ ప్రోత్సహిస్తున్నారంటే దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీకి కార్యకర్తలు అంటి పెట్టుకోవాలి అంటే 2 రకాలైనటువంటి పద్ధతులు. ఇది ఫ్యాక్షన్ చేస్తున్నటువంటి గ్రామాల్లో స్పష్టమైనటువంటి విధానం ఉంటాయి. ఏంటంటే గుంపు మామూలుగా అవతలన్నా ఉండాలి, నా పక్కనన్నా ఉండాలి, అవతల పక్కనన్నా ఉండాలి, తటస్థంగా ఎవరు ఉండకూడదు. తటస్థంగా ఉన్నటువంటి వారిని అవసరమైతే ఏదో కేసులో ఇరికించాలి. ఇరికించడం కారణంగా 2గా వర్చువల్ గా ఆ గ్రామాలన్నీ ఫ్యాక్షన్ గ్రామాల్లో చూసినట్లయితే బాగా ఇది స్పష్టంగా కనపడుతుంది. వర్చువల్ గా విలేజ్ ని డివైడ్ చేయాలంటే 2 వర్గాలుగా తయారు చేయాలంటే న్యూట్రల్ పర్సన్స్ ని ఎవరిని ఉండకూడదు. ఒకవేళ ఉన్నా వాడిని ఏదో ఒక రూపంలో ఆ గుంపులో అన్నా ఈ గుంపులో అన్నా వేసుకోవాలి. ఎప్పుడైతే కేసులు బనాయించబడతాయో దీర్ఘకాలికంగా ఈ పార్టీని ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉంటారు, ఆ వర్గము రక్షణగా కూడా వాళ్ళే ఉంటారు అనేటువంటి ఆలోచన ఒకటైతే, ఆర్థికంగా కూడా ఎవరు స్టేబుల్ గా ఉండకూడదు. ఆర్థికంగా స్టేబుల్ గా ఉండకూడదు కాబట్టి ఆ రోజుల్లో అరటి చెట్లు, నిమ్మ చెట్లు ఇది తగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా ఏంది, పందాలకు ప్రోత్సహించి, ఇది టెక్నాలజీ మారింది కదా, కాలం మారింది కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వాళ్ళందరూ కూడా స్థితిమంతులుగా ఉండకుండా చితికిపోవాలనేటువంటి ఉద్దేశంతో సొంత పార్టీ కార్యకర్తలకే లేనిపోని విశ్వాసాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక రకమైన మానసిక దాడి కదా, నమ్ముతారా? రేపొద్దున వాళ్ళంత బరి తెగించి చేస్తే వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టుకున్నట్టు ఒకటి. ఇంకొక మాట వార్తా కథనాలు వస్తున్నాయి ఏమని, స్వతంత్ర అభ్యర్థుల్ని కూడా కొనేశారు, సో అటు ఇటు మందబలం ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనేది ఇంకొక వార్త. 3 రేపు సాయంత్రం వచ్చే ఎగ్జిట్ పోల్స్ ని కూడా టచ్ లోకి వెళ్లారు, వాళ్ళని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే అన్ని రకాలుగా ఏదో జరుగుతోంది రేపొద్దున కౌంటింగ్ వచ్చే వరకు అన్నదాన్ని మీరు ఎలా చూస్తారు? ఏమన్నా వ్యూహం ఉందా వెనకాల? ఏది జరగదు, జరిగేదానికి ఆస్కారం లేదు. ఈ రోజే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా ఈ రోజు గవర్నర్ గారిని కూడా కలవబోతున్నారు. అదే సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, ఎన్నికల కమిషన్ చాలా గట్టిగా బుద్ధి చెప్పింది ఈ వ్యాఖ్యలకి. అన్నిటికన్నా మించి ఏంటంటే పోలింగ్ జరుగుతున్నటువంటి రోజుల్లో ఏజెంట్లు ఏదైనా గొడవ పట్టి బయటికి ఎవరినన్నా పంపించినట్లయితే వాడిని తీసి మళ్ళా ప్రొటెక్షన్ ఇచ్చి లోగా కూర్చోబెడతారు. కానీ కౌంటింగ్ రోజు ఎవరైనా లోగా గొడవ చేస్తే నేరుగా అతన్ని జైలుకు పంపిస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. దానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం. సహజంగా రాజకీయ పార్టీలు ఏం చెప్పాలంటే వాళ్ళ కార్యకర్తలకి అవగాహనతో పోండి, మీరు అక్కడ అర్థవంతమైనటువంటి చర్చ చేయండి, ఆ చర్చలో విజయం సాధించడం కోసం మీరు
ఒక రూల్ బుక్ ను బాగా చదువుకొని అవపోసన బట్టి వెళ్ళండి అని చెప్పాలి. ఇది నాయకుడు చేయాల్సినటువంటి లక్షణం. కానీ సజ్జల గారే నేరుగా రచ్చలు చేయండి, గొడవలు చేయండి అని చెప్తున్నారంటే ఎంత దుర్మార్గం. అయినప్పటికీ కూడా ఉన్నాయి 58 నెలల్లో. వాస్తవమే, కొందరు రూల్ బుక్స్ పట్టుకున్నారు, కొందరు రెడ్ బుక్ పట్టుకున్నారు, కొందరు గ్రీన్ బుక్ పట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం డెత్ బుక్ పట్టుకున్నారు. మనకు అర్థమైంది. కాబట్టి డెత్ బుక్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కత్తులు, కటార్లు, రాడ్లతో రోడ్ల మీద తిరిగి పల్నాడు కావచ్చు, లేకపోతే రాయలసీమ జిల్లాల్లో ఉత్తర చివరికి విశాఖపట్నంలో ఓట్లేసినటువంటి సానుభూతి అనేటువంటి సోదరుడు చెప్పాడు కదా. సో వాళ్ళందరూ కూడా రూల్స్ ఫాలో అవ్వాలని లేదు, వాళ్ళ రూల్ అందరినీ మీద ఇంపోజ్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయినా ఇది ప్రజాస్వామ్యము, సాధ్యం కాదు. ఇదేం గ్రామ రాజకీయాలు కాదు, ఒక నియోజకవర్గం కాదు. ఎన్నికల వ్యవస్థ చాలా డేగకలతోటి ప్రతి నిత్యము బాగా ఫాలో అవుతుంది వీళ్ళ యొక్క కదలికల మీద. తప్పనిసరిగా రేపు చెప్తున్నా 100% సజావుగా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు వాళ్ళలో విశ్వాసం నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, గాలి మాటలు చెప్తున్నారంటే, లేనిపోయినటువంటి భరోసా కల్పిస్తున్నారంటే, రేపు పోలింగ్ కౌంటింగ్ రోజు ఏజెంట్లుగా ఉండరు, ముందే చేతులు ఎత్తేస్తారేమో అనేటువంటి భయము. కావాలంటే మీరు విశాఖపట్నానికి సంబంధించి వాళ్ళు చాలా గొప్ప మాటలు చెప్పారు. మన పత్రికల్లో, ఛానల్లో కూడా కథనాలు వచ్చాయి. నేను కూడా చెక్ చేసిన, ఏమన్నా విశాఖపట్నానికి ఏమన్నా వెళ్ళాలి అంటే చాలా రేట్లు పెరుగుండాయేమో అని ఒకసారి మేక్ మై ట్రిప్ లో పోయి చూస్తే సాధారణమైనటువంటి రేట్లు 4,493 రూపాయలు ఉంది. నిన్న నేను చెక్ చేశాను, మీడియా ముందర కూడా చూపించాను. ఇలా ఉందండి. అక్కడ రూములు కూడా ఖాళీ. ఇది వాస్తవాలు. ఇలాంటి అబద్ధం మాటలు చెప్పడం అనేది వైకాపాకే చెల్లు అని కూడా చెప్పాం. సో పొద్దున లేచిన నుంచి అబద్ధాలతోటి వాళ్ళు బతికిపోయారు. ఈ రాష్ట్రంలో వర్చువల్ గా మీరు మీడియా అవేర్ అయ్యి లేకపోతే ఇలా చేస్తున్నారు, ఇదంతా ఫేక్ అని చెప్తే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఏముందో మీరు చూసారా? 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటే 9వ తారీఖు హోటల్స్ ఫుల్ ఉంటాయా? అందరూ బ్యాగులు కౌంటర్ దగ్గర పెట్టేసి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఖాళీ చేసి అప్పుడు ఖాళీగానే ఉంటాయి అని మళ్ళీ ఒక కొత్త వితండవాదాలన్నీ తెస్తున్నారు సోషల్ మీడియాలో. నేననేది ఏంటంటే, ఇప్పుడు సరే వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి, సజ్జల గారు ఇటువంటి దిశానిర్దేశం చేసేసారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ చెప్తారు వాళ్ళందరికీ కూర్చుని, ఆయనది ఇలాగే ఉంటదంటారా, వేరే వర్షనా, లేదా ఈయన మాట ఆయన నోట పలికిందా? ఇది బూమరాంగ్ అయింది. సజ్జల గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా హర్షించట్లేదు కదా. ఈ వ్యాఖ్యల్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విఘ్నులు కూడా ఉంటారు కదా ఆ పార్టీలో కూడా, వాళ్ళందరూ ఇప్పటికే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసింటారు మాధ్యమాల ద్వారా. రేపు వచ్చిన తర్వాత ఆయన వేరే ట్యూన్ అందుకుంటారని నేను అనుకుంటున్నా. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం. ఏం జరిగినా కూడా కొంత అధికార పార్టీ ఎలక్షన్ కమిషన్ దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ని పదే తురుగా శ్రీరామ్ గారు, ఎలక్షన్ కమిషన్ పరిధిలో కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా 3 రోజుల్లో కౌంటింగ్ అంటే ప్రతి అంశంలో ప్రతి విషయంలో కూడా ఈసీనే టార్గెట్ చేశారు అధికార పార్టీ నాయకులు కానీ ప్రెస్ మీట్లు. ఈసీకి చంద్రబాబు వైరస్ వచ్చిందని ఒకళ్ళు అన్నారు, లేకపోతే ఏదో జరుగుతోంది మాకు అసలు ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు, రూల్ బుక్, ఈసీ ప్రతిదీ ఎలక్షన్ కమిషన్నే టార్గెట్ చేస్తాను, లేదా మ్యానిపులేషన్ వాళ్లే చేసేస్తున్నారని. అసలు అలా అవుతుందా? ఎందుకు పర్టికులర్గా ఈసీని అంత పాయింట్అవుట్ చేస్తున్నారు? అంటే ప్రతిపక్షాలంతా శాంతియుతంగా ఉన్నాయి, అందువల్ల ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం లేదు. వీళ్ళంటే వైలెంట్ అవుతున్నారు తప్ప మాటల్లో అయినా చేతల్లో అయినా ఈవీఎంలు పగలగొట్టడం దగ్గర నుంచి ఎమ్మెల్యేనే పగలగొట్టడం మనం చూసాం. సో వీళ్ళు వైలెంట్ అవుతున్నారు తప్ప ప్రతిపక్షం ఎక్కడా కూడా వైలెంట్ అవ్వాల. మనం ఇంతకు ముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా చూసాం, ఆఖరికి చేతులు నరికేయడాల దాకా వెళ్ళిపోయి అంత ఘోరాలు చేశారు. అప్పుడు ప్రతిపక్షం వల్ల ఇప్పుడు ప్రతిపక్షం వల్ల ప్రతిపక్షాన్ని ఏమంటానికి లేదు, వీళ్ళకి ఏం స్కోపే లేదు. అంటే ఎంటైర్ ఎలక్టోరల్ సిస్టమ్ ని తప్పు పట్టేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత చేసినా కూడా, వీళ్ళు ఇన్ని చేసినా కూడా వీళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఓకే, సో అందువల్ల వాటిని తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎక్కడన్నా మనకి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళకి విలన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ నువ్వు రూల్స్ ఎందుకు ఫాలో అవుతున్నావు, ఎంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఎందుకు ఫాలో అవుతున్నావు? కానీ ఇంకా ఎలక్షన్ కమిషన్ చేయవలసిన చాలా చేయలేకపోతుంది. యాక్చువల్గా మాలాంటి వాళ్ళని కూడా అంటున్నాం,
నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు 175 మందికి 120 మంది ఎట్లా పెట్టారు ఆయన అంటుంటే మీరేమో చంద్రబాబు వైరస్ ఎలక్షన్ కమిషన్ కి వచ్చేసింది అని పూర్తిగా ప్రతిపక్షాన్ని ఎలక్షన్ కమిషన్ కి ఆపాదించి మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళు అన్నట్టు నిజంగా చంద్రబాబు వైరస్ అనేది ఒకవేళ ఉండి అదేదో వీళ్ళకి పట్టిందంటే 175కి 350 మందినో 400 మందినో పరిశీలకులు పెట్టాలి. తక్కువ మందిని పెట్టింది. యాక్చువల్గా ఒక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు అంటేనే ఆ రోజంతా తిరగడానికి టైం సరిపోదు. అన్ని బూత్లు తిరగడానికి అన్ని కౌంటింగ్ స్టేషన్లు తిరగాలి ఆయన, సరిపోదు. అట్లాంటిది ఇప్పుడు 120 మందినే పెట్టడం అంటే ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంకోసారి ఆలోచించాలి. ఎందుకంటే మీకు అంతమంది దొరకట్లేదా అంటే మీరు సిఎస్ లాగే తయారయ్యారు మీరు కూడా. ఎందుకంటే సిఎస్ గారు కనీసం పెన్షన్లు ఇవ్వడానికి ఆయనకి అధికారులు దొరకలేదు. ఆయనకి ఈయనకి కనీసం ఒక 175 నియోజకవర్గానికి ఒక్క అధికారి దొరకలేదు పరిశీలకుడిగా. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టవలసింది. కానీ మిగతా విషయాల్లో ఎలక్షన్ కమిషన్ పని చేస్తున్నా కూడా తప్పుపడుతున్నారు. నిజంగా ఎలక్షన్ కమిషన్కి ఏదో వైరస్ పట్టింది అనుకుంటే వీళ్ళు ఎమ్మెల్యేనే వెళ్ళి ఒక ఈవీఎం పగలగొడితే వారం రోజుల దాకా ఎందుకు బయట రాదండి? ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ బయట రావాలి. నిజంగా కనుక వాళ్ళు ప్రతిపక్షానికి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తే విత్ ఇన్ సెకండ్స్ ఆయన ఇలా పగలగొట్టి అలా బయటకు వెళ్ళంగానే ఆ వీడియో బయట రావాలి. మరి అది జరగలేదే. యాక్చువల్గా అసలు ప్రతిపక్షాలు మాట్లాడాలి, ఇవన్నీ ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఎందుకని మీరు 120 మందిని ఎందుకు పెట్టారు, ఎందుకని మీరు ఈవీఎం పగలగొట్టిన దాన్ని బయటకు ఎందుకు తీసుకురాలేదు ఎలక్షన్ కమిషన్ అని ఎలక్షన్ వీళ్ళు అడగడం పోయి అధికార పార్టీనే ఎదురు రివర్స్ అవుతుందంటే ఇందాక నేను చెప్తున్నది ఎలాగోలా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బై హుక్కార్కు గట్టగొట్ట రావాలి అధికారంలోకి. ఏం చేసాం, ఎలక్షన్ కమిషన్ తిడతామా, ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్లతో మనం ఒక రౌడీలు లాంటి వాళ్ళని పంపించి అక్కడ గొడవలు చేస్తామా, కేసులున్న వాళ్ళని కూడా పంపించే అవకాశం ఉంది ఏజెంట్లుగానే అంటున్నారు చేస్తామా కూడా. ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ టైం ఎన్ని గొడవలు జరిగినాయి మనం చూసి ఇందాక మనం మాట్లాడుకుంటాం. విజయవాడ సెంట్రల్ ఏమైంది, గన్నవరం ఏమైంది, రాత్రి 11:30 గొడవలు చేస్తూనే ఉన్నారు కదా, గొడవలు చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడు అధికార పక్షం వేరే ఉంది, అయినా సరే వీళ్ళు గొడవలు చేస్తూ చేశారు. ప్రతిపక్షంలోనూ ఉండి వీళ్ళే గొడవలు చేస్తారు, అధికార పక్షంలోనూ ఉండి వీళ్ళే గొడవలు చేస్తారు. నజీర్ గారు ఏం చెప్తారు మరి? ఇప్పుడు ప్రతి దానికి ఇప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ కి మీకే ఆపాదించేస్తున్నారు, మీ వైరసే సోకింది అంటున్నారు, తప్పులు పట్టేస్తున్నారు, ఏకపక్షం అంటున్నారు, ఎలక్టోరల్ సిస్టమ్ ని తప్పు పడుతున్నారు. సరే, ఇప్పుడు ఆయన అన్న వ్యాఖ్యలపై పడింది, ఆయనపై కేసు నమోదైంది, ఏంటి మరి? ఇక ఇప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఈయన మీదే కేసు పడింది. మిమ్మల్ని ఎవరు దిశానిర్దేశం చేశారో ఆయన మీదే కేసు పడింది. మీరు సంగతి మీరు చూసుకోండి, రేపు ఆయనకే దిక్కులేదు. రేపు మీ పరిస్థితి ఏంటో చూసుకోండి. ఎవరైనా రౌడీజం చేస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. విజయచంద్రిక గారు చెప్పండి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్ అంట. ఓకే, ఈ వైసీపీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర సత్తా లేదండి. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తిమ్మిని బొమ్మిని చేయటం, అవినీతిగా బతకటం, ధర్మాన్ని అడ్డుకోవాలని చూడటం, ఇది వల్ల ఎక్కడ ఇద్దండి. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు స్థానిక ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిపక్షాలకి ఎక్కడ నామినేషన్ లేకుండా ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, అలాగే ఈ స్థానిక ఎలక్షన్స్ లో మున్సిపల్ ఎలక్షన్స్ కి అరాచకం చేశారండి విచ్చలవిడిగా. ఆ టైంలో అధికారులు వాళ్ళు కొంతమంది సహకరించారు, అది వాస్తవే. అదే జరిగిద్ది అనుకున్నారు, జరగదండి. పాపం పండింది, వాళ్ళ నాశనం వాళ్ళు తెచ్చుకున్నారు. ఇవాళ ఘోరంగా ఓడిపోబోతున్నారండి. వాస్తవాలకి ఏంటంటే వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే బాగా అర్థమైంది. ఎందుకంటే దొంగోడికి ఏ విషయంలో అన్నా సరే, ఏ ఇంట్లో ఎంత సొమ్ము దొరికిద్దా, లేకపోతే దొరికిన సొమ్ము దొంగతనం చేసింది పట్టుకుని వెళ్ళి ఎవరిని అమ్మాలా అనేది మంచి నాలెడ్జ్ ఉండిద్ది. కానీ ఈ దొంగోళ్ళకి అర్థమైపోయింది ఏమని, వీళ్ళకి ప్రజలు సర్వనాశనం చేసేసే ఆయుధం ఓటుతో వీళ్ళని సర్వనాశనం చేస్తున్నారు, వీళ్ళని సర్వనాశనం చేసేసారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు వాళ్ళు చేసిన మోసానికి, ఇబ్బందికి ఒక పోస్టల్ బ్యాలెట్ లో ఒక ఉద్యోగి, సగటు ఉద్యోగి వేసిన ఓటుతో పాటు తన కుటుంబంలో 3-4 ఓట్లు ఉంటాయండి. 3-4 ఓట్లు ఉంటాయి. దాన్ని మీరు కంపేర్ చేసుకుంటే మాక్సిమం 90% ఓటు కూటమికి పడిందంటే ఆ కుటుంబంలో ఉన్న ఓటు 90% కూటమికి పడుతున్నాయి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, ఈ రావణాసుడు
ఈ భూబకాసురుడు ఈ ప్రజల్ని సర్వనాశనం చేశాడు, ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. అన్ని వర్గాల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, ఓసీల్ని ఊచకోతకొచ్చాడు. ఏ విధంగా ఆనందపడ్డాడో, ఏ విధంగా తన ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడో ప్రజలంతా మీరు ఇలా అంటున్నారు. ప్రజా తీర్పు ఈవీఎంలో భద్రంగా ఉంది, కానీ నిన్న పల్నాడు ఎస్పీ ఏమన్నారు, జైళ్ళన్నీ ఫుల్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అరెస్టులు అయితే రాజమండ్రి జైలు పంపించాలి అని అన్నారు. ఇంకో పక్కన ముఖేష్ కుమార్ మీనా గారు తోలు ఒలిసేస్తాం, ఎవరైనా సరే ఇలా పిచ్చి వేషాలు వేస్తే పంపిస్తాం. వీళ్ళు అన్నదానికి జైలు ఫుల్ అయిపోయినాయి కదా అని చెప్పి వీళ్ళు ఏమైనా సీరియస్ గా తీసుకుంటారా, లేకపోతే వీళ్ళు అన్నదానికి వాళ్ళు కౌంటర్ స్టేట్మెంట్ గానే చూస్తారా? అసలు సీరియస్నెస్ ఉందా? ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఏ అధికారి అయినా సరే లాని అబైడ్ చేయాలి, లాని ఫాలో అవ్వాలి. జైలు ఫుల్ ఉంటే వాళ్ళని వేరే విధంగా ఎక్కడ తీసుకుని వెళ్ళి పెట్టాలో, ఎక్కడ పెట్టాలో అనేది ఆ సౌకర్యాలన్నీ అధికారులు చూసుకుంటారు. దాన్ని చూసుకుంటారు ఐపీఎస్ లో ఉన్నారు. అంతే తప్ప వీళ్ళ సొంత జాగిరేం కాదు కండి. దాన్ని చూస్తానికి, దాన్ని మానిటరింగ్ చేస్తానికి వాళ్ళ పైన అధికారులు ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడే టీవీలో స్క్రోలింగ్ మీరు కూడా చెప్పారు, ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టారని. మళ్ళీ ఇంత 2 రోజుల్లో ఆయన చేసిన వ్యాఖ్యల మీద క్రిమినల్ కేసులు పెట్టారంటే స్పందించినట్టేగా ఈసీ. అలాగే కంప్లైంట్ చేసిన వాళ్ళ మాట కూడా స్పందించినట్టేగా. అతను చేసిన తప్పనేగా క్రిమినల్ కేసు పెట్టింది. అతను ఏమన్నా గొప్పోడని కాదుగా. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. ఏదన్నా సరే 4 రోజులే వాళ్ళు ఎక్స్ట్రాలు చేస్తారు తప్ప ఆ తర్వాత వాళ్ళకి పుట్టగత్తులు ఉండవని తెలియజేస్తున్నారు. రమేష్ నాయుడు గారు, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. మొత్తానికైతే ఈ రోజు మీ బీజేపీ నేతలు కూడా భేటీ అవుతున్నారు. మొత్తం అంతా గుమ్మనంగా ఉంది ఒక వాతావరణం అంతా. ఆల్ సెట్ ఏంటి ఏం చెప్తారు మరి? పోస్టల్ బ్యాలెట్ మీద అయితే కొంత ఖచ్చితంగా వాళ్ళ అక్కసు ఉంది, ప్రదర్శించే అవకాశం ఉంది. దాన్ని ఎట్లా నలిఫై చేయాలి, ఎలా గొడవ చేయాలని మనం అది టీ కప్ లో తుఫాన్ లాగా జరిగిపోతుంది. ఎందుకంటున్నానంటే 100% స్టార్టింగ్ 1 hour లోనే వాళ్ళకి ట్రెండ్ అర్థమైపోతుంది. ట్రెండ్ అర్థమైపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% ఆడున్నటువంటి పద్ధతులను అనుసరిస్తారు. వాళ్ళ అధినాయకుల యొక్క ఆలోచనలు తగ్గట్టు వీళ్ళు వ్యవహరించరు పిచ్చి పిచ్చిగా. ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన అప్రజాస్వామిక అనైతిక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఈసీ స్పందించి కేసు పెట్టింది. సో వాళ్ళకన్నా గొప్ప వాళ్ళేం కాదు కదా రేపు ఏజెంట్లుగా ఉండేవాళ్ళు. వాడికి రెక్కాడితే గానీ డొక్కాడదు, వాళ్ళకి ఒక కుటుంబం ఉంది, వాడికి కూడా చట్టాలన్నా లేకంటే ప్రజాస్వామ్యం గౌరవం ఉన్నటువంటి వాడే. చదువుకున్నోడే ఏజెంట్ గా, కౌంటింగ్ ఏజెంట్ గా వచ్చేవాడు కూడా చదువుకొనే వస్తాడు, విజ్ఞతన్నోడే ఉంటాడు, ఆలోచిస్తాడు. అంత అమాయకులు ఎవరు లేరు. కాబట్టి నేను చెప్తున్నా 100% రేపు జరగబోయేటువంటి కౌంటింగ్ సజావుగా జరుగుతుంది. టీ కప్పుల తుఫాన్ లాగానే ఇలా మాటలు, ఇలా వ్యాఖ్యలు తేలిపోతాయి. ఇక్కడ ఒక పాయింట్, అన్ని సజావుగా సాగుతున్నారు అన్నప్పుడు జిఏడి ఆదేశాలు ఇచ్చింది మంత్రుల ఛాంబర్లు ఖాళీ చేయాలని. అది కూడా గమనించుకుంటున్నారా? సందట్లో సడమి ఎలాగా అది కూడా వేరే వర్షన్ ఏదైనా అవుతుందా గమనించుకుంటున్నారా? జిఏడి ఆదేశాలు ఇచ్చింది, మంత్రుల ఛాంబర్లు ఖాళీ చేయండి, ఇవన్నీ పర్యవేక్షణ ఉంటాయి, సెక్యూరిటీ భద్రతా సిబ్బంది అని, ఫైల్స్ గీల్స్ అన్ని. మనం చూసాం గతంలో చాలా కార్యాలయాల సెక్రటరియట్ లో కాలిపోయేటువంటి దానికి కారణాలు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గవర్నమెంట్ మారిపోతుంది అనేటువంటి సందర్భంలో ఆటోమేటిక్ గా తగలబడిపోతాయి ఆ ఛాంబర్స్ అన్ని కూడా. అలాంటి పరిస్థితి రాదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ ఆలోచనలు కూడా చేస్తారు, వీళ్ళేం చీకన్నా ఉండేవాళ్ళు కాదు. సో ఈ క్రమంలో ఆ ఫైల్స్ అన్నింటిని కూడా హైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, మార్ఫింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, మాల్ ప్రాక్టీసింగ్ కూడా చేస్తారు. ఆ విషయాల్లో వీళ్ళు అన్నివేసినటువంటి చేయి కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన మనందరం కూడా ఆ ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ మీద కూడా ఉన్నటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన ఒకప్పుడు మంచి ఐఏఎస్ అధికారి, జిల్లా కలెక్టర్ గాని ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి సందర్భంలో ట్రాక్ రికార్డు బాగుండేది. కానీ ఎందుకో సవాస్ దోషమో ఏమో తెలియదు కానీ ఈ ప్రభుత్వంలో ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన మీద వస్తున్నటువంటి విమర్శలు చూసిన తర్వాత
ఇది క్షమించరానటువంటి తప్పులు చేస్తున్నాడు, ఈయన ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అవినీతి వైపు ఎందుకు పోయాడు, ఎందుకు ఈ దురాశ కలిగింది, ఎందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నమ్మిన బంటుగా ఒక ఏజెంట్ లాగా తయారైపోయాడు, ఉండాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి అంటగాగేటువంటి ప్రయత్నం పూర్తిగా చేస్తున్నాడు. చీఫ్ సెక్రటరీ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. బిగిన్ అయింది, రేపు సాయంత్రానికి సగం సినిమా అర్థమవుతుంది. చీఫ్ సెక్రటరీ మీద వస్తుందండి. ఇప్పుడంతా కూడా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువగా ఈయన భుజానేసుకున్నాడు కాబట్టి ఈయన బరి తెగించి వ్యవహరిస్తున్నాడు. ఈయన మీరు చెప్పినట్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఒకటి ఉదాహరణ చెప్తా. స్వయంగా రాయలసీమ వాడు, రాయలసీమ ప్రాంతంలో కరువు కారణంగా పంటలు వదిలేసుకుంటున్నారు, తాగునీటికి కటకట్లాడుతున్నారు, ఈకున్నటువంటి పంటలన్నీ కూడా నిట్ట నిలువున ఎండిపోతున్నాయి. దాని మీద ఒక్కరోజు కూడా సమీక్ష చేయలే. కానీ కాంట్రాక్టర్లకు చెల్లింపులు లేకంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళకు బకాయిలు చెల్లించే క్రమంలో బిజీగా ఉన్నాడు. ఇది ఒకటి టైం అయితే దగ్గరికి వచ్చింది, ప్రజలన్నీ చూశారు, మాధ్యమాలు మీడియా ద్వారా అన్ని చెప్పాము, తీర్పు భద్రంగా ఉంది, ప్రకృతి ప్రజలు అందరూ అన్ని చూస్తారు.